గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే మాది ప్రజాగళం కాబట్టి. సార్ విత్ డ్యూ పర్మిషన్ ఫ్రమ్ యూ శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే బాలకోటయ్య గారు ఏదో చెప్పారు, ఏదో మాట అన్నారు ఇది అని. సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంతేనా సార్? అమరావతి రాజధాని అన్నారు. ఓహో, అంటే గత 4.5 సంవత్సరాలుగా టు బి ప్రిసైజ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు, 1 రాజధాని కాదు, 3 రాజధానులు, 3 రాజధానులు అని వీళ్ళే మాట్లాడారు. అమరావతి ఉంది అదొక శ్మశానం అని చెప్పి మాట్లాడింది వీళ్ళే, అన్ని వాళ్ళే మాట్లాడారు. సరే ఇవాళ మాట్లాడుతున్నారు అమరావతి రాజధాని అన్నారు. దానికి శేఖర్ రెడ్డి గారు ఒక ఆన్సర్ ఏమి ఇచ్చారు అని అంటే నోట్ చేసుకున్నారు సార్ శేఖర్ రెడ్డి గారు. ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారంటే అమరావతి కూడా మాకు రాజధాని, మేము 3 ఒకటి అమరావతి కూడా అని చెప్పాము, మిగతావి ఒకటి పరిపాలనా రాజధాని, ఇంకోటి న్యాయ రాజధాని అనేటువంటిది వాళ్ళ మాట. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అంతేనా శేఖర్ రెడ్డి గారు? ఓకే రైట్. ఇప్పుడు ఈ మాట మాట్లాడారు కాబట్టి 3 ఒక రాజధాని అమరావతి, రైట్ సార్. ఎంత అభివృద్ధి చేశారు సార్ అమరావతిని? ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్ వేశారు సార్ అమరావతిలో? ఎన్ని భవనాలను కట్టారు సార్ అమరావతిలో? లేకపోతే ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చారు సార్ అమరావతిలో? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమరావతి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఏ రకంగా సాల్వ్ చేశారు సార్? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలకు సంబంధించి అంటే సంవత్సరానికి వాళ్ళకి కౌలు అనేటువంటిది మీరు కరెక్ట్గా ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళు వెళ్ళి కోర్టులలో పాపం కోర్టు తలుపులు కొట్టి అక్కడి నుంచి వాళ్ళు ప్రతిసారి కూడా లిటరల్గా ఒక అన్నదాతని అడుక్కునేటువంటి స్థాయికి తీసుకొచ్చారా లేదా? ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా మాటలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందాక ఐ థింక్ వన్ మోర్ కాన్సెప్ట్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఏదో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కూడా డిస్కషన్కి వచ్చింది. ఏ రకంగా అటు ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి ఒక డివిజన్ అనేటువంటి జరిగిన తర్వాత ఏ రకంగా ఒక పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేమేదో అసలు అలాయ్ బలాయ్ చేసుకుంటున్నాం, మమ్మల్ని మించినటువంటి మిత్రులు లేరు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము ప్రత్యేక హోదా కోసం మా గళం విప్పుతాం, మేము వచ్చి బయటికి మాట్లాడతాం, మేము వచ్చి ప్రెస్ మీట్లు పెడతాం, ఇవన్నీ అయ్యాయి సార్. కానీ అదే కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వారి పార్టీ ఏ రోజున కూడా అమరావతి పక్షాన కానీ అమరావతి రైతుల పక్షాన కానీ ఏ రోజున వాళ్ళు మాట్లాడలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం కూడా తెలవాలి వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014 నుంచి 2017 వరకు అంటే 3 సంవత్సరాల పాటు రాష్ట్రం విభజించబడిన తర్వాత కేంద్రం యొక్క ఇంటర్వెన్షన్ తోటి, సహజంగా కాదండి, కేంద్రం అప్పుడు మనకు సర్ప్లస్ విద్యుత్ ఉంది కాబట్టి కేంద్రం యొక్క ఇంటర్వెన్షన్ తోటి ఏపీ నుంచి తెలంగాణకి కొంత విద్యుత్ని సప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి 7,230 కోట్లు బకాయిలు ఉన్నాయి 2017 వరకు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మాట్లాడలేదు సార్. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మొన్నటి వరకు మాట్లాడాల. మధ్యలో ఒకసారి మాట్లాడితే ఒక్కసారి మాట్లాడారు, అది కూడా ఐ థింక్ రీసెంట్గా ఎప్పుడో మాట్లాడితే కోర్టులో కేసు ఉంది దీని మీద. ఎందుకనంటే ఇదే అంశం మీద కేసీఆర్ గారు మాకే 5,000 కోట్లు రావాలని చెప్పి ఆయన ఏదో కోర్టులో కేసేసట. ఇదంతా ఇలా ఉంటే మొన్న ఢిల్లీ వెళ్ళారు కదా సార్. ఎందుకు వెళ్ళారంటే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాం, మేము రాష్ట్రం కోసం వెళ్ళామని చెప్పి ఆ రోజు చెప్పారు కదా. వీళ్ళు ఏం చేశారంటే మ్యాటర్ సబ్జుడీస్గా ఉంది, కోర్టులో ఉందని చెప్పారు. మొన్నటి వరకు ఏ రోజున మాట్లాడలేదు వీరు. మొన్న మాత్రం వెళ్ళి ఏం చెప్పారట అంటే ఒక లేఖలో ఇచ్చారట, సార్ 7,230 కోట్లు మాకు రావాలి సార్. సార్ మీరే దాని గురించి ఇప్పటివరకు ఎత్తలేదు, మీరే వాళ్ళతో అలాయ్ బలాయ్ చేసుకున్నారు, మీరే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమంటారు అంటే సాక్షాత్తు అసెంబ్లీలో మాకు నీళ్లు ఇస్తున్నారు. మ్యాగ్నానిమస్గా, దిస్ వాజ్ ద టర్మ్ యూజ్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు, మ్యాగ్నానిమస్గా కేసీఆర్ గారు బిహేవ్ చేశారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఒక 2-3 అంశాలని నేను కూడా మెన్షన్ చేస్తాను వర్మ గారు. సరే ఇంత మాట్లాడుతున్నాం అమరావతి గురించి, వాళ్ళకి వాళ్ళు ఏదో కళ్ళు తెరుచుకున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి సరైన సమాధానం బాలకోటయ్య గారు ఇచ్చేశారు. ఎవరు మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఎవరు మాట్లాడినా సాక్షాత్తు చెల్లితో సహా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకి పచ్చకండు వేసేస్తారు వీళ్ళు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేస్తారు వీళ్ళు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మనుషులు అనేస్తారు వీళ్ళు. సో ఇవాళ బాలకోటయ్య గారిని అన్నా కూడా మనమేం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కాదు, ఎందుకంటే సాక్షాత్తు ఆయన సొంత చెల్లినే వాళ్ళు అదే మాట అన్నారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కాదు. అయితే ఇవాళ ఒక చిన్న డౌట్ ఏంటంటే వర్మ గారు, ఎందుకనంటే శంఖారావం నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్ ఆఫ్ డిస్కషన్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. ఆముదాల వలస షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? చదవట్లేదు సార్ ఇవాళ. అలా నేను పెద్ద బుక్కే తెచ్చాను సార్. మా శేఖర్ రెడ్డి గారు ఒప్పుకుంటే
వాళ్ళు 730 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ 730 హామీలు చదువుతాను. ఆ 730 వినండి సార్, 730 హామీలకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా వినండి సార్, వినండి శేఖర్ రెడ్డి గారు, వినండి నేను ఏమంటున్నా అంటే మా లోకేష్ గారేమో వినండి శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు వినండి అదిగో మీ స్టూడియోలో ఉన్నారు, మీ వాయిస్ గొడవ ఎక్కువగా వస్తుంటారు, మమ్మల్ని మాట్లాడినారు సార్, అసెంబ్లీలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు, డిబేట్లలోనూ